ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ఈ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనము. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్య అవమానము పొందుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడి నిత్య అవమానం పొందుదురు. అదేవిధంగా వాక్య భాగాలను గమనించినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నువ్వు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడు నేనే. నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం. దేవుని ఆశ్చర్యకార్యము చూడరాంది. నరుల ఎడల ఆయన జరిగించు కార్యమును చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 14వ వచనం. నా ప్రాణము తీయుటకు యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమించుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచం పుచ్చుకొననివాడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 3వ వచనం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుదురు. యెహోవా పరిశుద్ధుడు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీకు మొరపెట్టి నన్ను సిగ్గునంద నీకు భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమందు వారు మౌనులై ఉందురుగాక. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేశం మీరు ఇచ్చిన ఒక్క ధ్యానం బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వేరే మాకు తోడే ఉన్న ప్రభావం మేము బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.